సో మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఉద్యోగులకు సంబంధించి రెగ్యులరైజేషన్ హేతుబద్ధీకరణకు సంబంధించి ఉత్తర్వులు అయితే రావడం జరిగిందనమాట. ఉత్తర్వులు అయితే విడుదల చేశారు. సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై ఉత్తర్వులు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణపై రాత్రి ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మల్టీపర్పస్ టెక్నికల్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజన చేస్తున్నట్లు తెలిపింది. సో మొత్తంగా చూసుకుంటే స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఈ చర్యలు అయితే తీసుకుంటున్నట్లయితే ప్రకటించారనమాట. సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు వీరందరినీ కూడా మొత్తం మార్పులు అయితే చేసేస్తున్నారు మొత్తం సచివాలయంలోని. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి అందిస్తూ ఉంటాను నేను.